నమస్కారం వెల్కమ్ టు ruchilu.com అరటికాయ బుల్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటికాయ బుల్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు ఉడకబెట్టిన అరటికాయ, ఉడకబెట్టిన బంగాళదుంప, కార్న్ ఫ్లోర్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, నూనె. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసారు. హార్డ్లీ ఎన్ని ఉన్నాయి? అరటికాయ, బంగాళదుంప, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, నూనె. 6 ఇంగ్రీడియంట్స్ అండ్ ఇవన్నీ మీ ఇంట్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి అండ్ కాస్ట్లీ ఇంగ్రీడియంట్స్ కూడా కాదు, ఈజీగా కూడా కుక్ చేసేయచ్చు. సో స్టార్ట్ చేసేద్దామా ప్రొసీజర్? ఆల్రెడీ మన దగ్గర ఉడకబెట్టిన అరటికాయ ఉంది. జస్ట్ 1-2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసాము. బంగాళదుంపని అరటికాయని ఒకేసారి కుక్కర్లో ఉడికిచ్చేసుకోండి. ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసినా సరిపోతుంది, ఆర్ ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసినా సరిపోతుంది. సో ఇక్కడ ఆల్రెడీ కుక్ చేసింది ఉంది మనకి. బౌల్ తీసేసుకున్నాను. ఇందులో ఇప్పుడు ఈ ఉడకబెట్టిన అరటికాయని వేసేసుకున్నాను, బంగాళదుంప. వీటిని ఫస్ట్ మనం కొంచెం స్మాష్ చేసుకుందాము. మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకునే ముందు వీటిని కొంచెం ఇలా స్మాష్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో దట్ అరటికాయ ఆలు అనేది బ్లెండ్ అయిపోవాలన్నమాట. మనకి రెండు కలిసిపోవాలి. రెండు అరటికాయ ఆలు అనేది ఈజీగా రెండు కలిసిపోయాయి. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయండి అంటే కూడా నేను చేయలేను, ఏది ఆలు ఏది అరటికాయ, బికాజ్ ఈజీగా రెండు మిక్స్ అయిపోయాయి, అంత బాగా నేను కలిపేశాను కాబట్టి. సో ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకుందాం. సో ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకున్నాము. అండ్ స్పైసీ, మీరు ఎంత స్పైసీ తినాలనుకుంటే అంత పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా స్పైసీ ఇష్టపడని వాళ్ళు కొన్ని వేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత కార్న్ఫ్లోర్. కార్న్ఫ్లోర్ బేసిక్గా మనం బైండింగ్ కోసం వేస్తున్నాము. కొంచెం వేసుకొని చూసి మనకి బుల్లెట్ అనేది వస్తుందా లేదా చూసుకొని ఆ తర్వాత ఇంకొంచెం యాడ్ చేసేయచ్చు. అండ్ తగినంత కొంచెం ఉప్పు. సో పచ్చిమిరపకాయలు చూసుకొని ఉప్పు అందాస్తా వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇట్స్ ఆల్సో ఈవినింగ్ స్నాక్ ఆర్ వీకెండ్కి ఏదైనా బర్త్డే పార్టీ ఆర్ వీకెండ్ పార్టీస్, కిటీ పార్టీస్ ఉన్నప్పుడు ఇలాంటి హెల్దీ అండ్ న్యూట్రిషన్ టిక్కీస్ చేసి చూపించచ్చు. అండ్ మనకి ఇక్కడ ఫ్రెష్లీ కొరియాండర్ ఉంది. సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కార్న్ఫ్లోర్ సరిపోయింది బికాజ్ బైండ్ అనేది అవుతుంది. తక్కువ పడితే మళ్ళీ మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. బికాజ్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కరెక్ట్గా మనం ఇలా బాగా కలుపుకుంటే అవన్నీ బ్లెండ్ అవుతాయి అండ్ మిక్స్ అవుతాయి. టేస్ట్ కూడా కరెక్ట్ వస్తుంది. పైన కలిపేసామనుకోండి ఆ టేస్ట్ అనేది కరెక్ట్గా రాదు. లెట్ మీ టేస్ట్ అసలు ఉప్పు అనేది సరిపోయిందా. కొంచెం వేద్దాం. సరిపోయింది. సో దీన్ని మనం రెస్ట్ చేద్దాం ఒక 5 మినిట్స్ వరకు. రెస్టింగ్ కోసం ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. ఇది రెస్ట్ అయ్యే లోపల మనం ప్యాన్ కూడా హీట్ అయిపోతుంది. ప్యాన్ పొయ్యి మీద పెట్టేసుకుందాం. సో ఒక పక్క మనం స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేద్దాము. ఇది వేడి అవుతూ ఉంటుంది, సిమ్ పెట్టేసుకొని. సో ఇది ఒక 5-10 మినిట్స్ రెస్ట్ అవుతే సరిపోతుంది. సో కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని, ఇది మీరు కావాలైతే డీప్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు ఆ టిక్కీలా కూడా చేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ ఎందుకు, డీప్ ఫ్రై ఎందుకు అనుకున్న వాళ్ళు జస్ట్ వదిలేసేసేయచ్చు. మనం టిక్కీలా కూడా షాలో ఫ్రై చేసేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్స్లో చేసేసుకోవచ్చు. కొంచెం సన్నగా చేసుకుంటే ఈజీగా లోపల కూడా కుక్ అవుతుంది, బయటనే కాకుండా. సింపుల్గా ఈజీగా బేసిక్ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకుంటున్నాం మనం. చూస్తున్నారు కదా, ప్యాన్ హీట్ అయిపోయింది అండ్ కీస్ కూడా రెడీ అయిపోతున్నాయి. కొంచెం ఆయిల్ వేసేసి అటు ఇటు షాలో ఫ్రై చేసేయటం. అండ్ వెరీ లిటిల్ ఆయిల్, జస్ట్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ప్యాన్కి అటు ఇటు ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా మనం చేసేసుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్ పెట్టేసుకొని టిక్కీస్ వేసేసుకుందాం. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఈ ప్లేట్ ఇక్కడ పెట్టేసి జస్ట్ అసెంబుల్ చేసేద్దాం. ఇటు పక్క స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రై చేసేద్దాం.
సో డీప్ ఫ్రై మన పాన్ వేడెక్కే లోపల అండ్ ఆయిల్ హీట్ అయ్యే లోపల వీటి బుల్లెట్స్ కూడా చేసేసుకుందాం. ఇందాక టిక్కీస్ చేసుకున్నాము, ఇప్పుడు బుల్లెట్స్ చేసేసుకుందాం. ఇందాక టిక్కీస్కి మనం కొంచెం సన్నగా చేసుకున్నాము, బుల్లెట్స్ కాబట్టి కొంచెం లావుగా అండ్ డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం థిక్గా ఉంటే సరిపోతుంది. నచ్చిన షేప్లో చేసుకోవచ్చు, లేకపోతే ఇలా పొడుగు గులాబ్ జామున్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి కదా, ఆ షేప్లో చేసుకున్నా పర్వాలేదు. జస్ట్ గెస్ట్లు వచ్చినప్పుడు వీటిని ఇలా పెట్టేసి ఒక టూత్ పిక్ పెట్టేస్తే సరిపోతుంది, ఇష్టపడతారు. అండ్ చాలా మటుకు గెస్ట్ చేయలేకపోతారు అనమాట ఇది అరటికాయతో చేశారా అని. బికాస్ టేస్ట్ వచ్చేసి మనకు కొంచెం నాన్ వెజ్ టేస్ట్, ఫిష్ ఆ టేస్ట్ వచ్చేస్తుంది. బికాస్ అరటికాయ ఇస్ వెరీ సాఫ్ట్ అండ్ నైస్ టెక్స్చర్ ఉంటుంది, ఈవెన్ మనకి బంగాళదుంపకు కూడా. కాబట్టి పాన్ హీట్ అయిపోయింది, ఇందులో బుల్లెట్స్ వేసేసి మనం అక్కడ టిక్కీస్ చూసేద్దాం. పక్క బుల్లెట్స్ ఫ్రై అయిపోతున్నాయి, టిక్కీస్ ఎంతవరకు వచ్చాయో చూద్దాం. ఇంకొంచెం కలర్ రావాలి, కొంచెం ఫ్లేమ్ హై పెట్టేసుకున్నాం ఇప్పుడు, బికాస్ నాకు తెలిసి లోపల కుక్ అయిపోయి ఉండొచ్చు. ఆహా, ఫస్ట్ వేసిన సెంటర్ టిక్కీ గోల్డెన్ కలర్ వచ్చేసింది, అదిరిపోయే గోల్డెన్ కలర్. జాగ్రత్తగా అటు ఇటు ఫ్రై చేసేసుకుంటే బుల్లెట్స్ రెడీ అయిపోతాయి. డీప్ ఫ్రై ఎప్పుడైనా తొందరగానే అయిపోతుంది, షాలో ఫ్రై బికాజ్ లోపల కూడా కుక్ అవ్వాలి కాబట్టి. సో టిక్కీస్ ఇంకా అవుతూనే ఉన్నాయి, బికాజ్ నేను చిన్న ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాను కాబట్టి. బుల్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి, వీటిని ప్లేట్లోకి తీసేసుకున్నాం. మంచి గోల్డెన్ కలర్ వచ్చేసాయి, సాఫ్ట్ టెక్స్చర్ కనిపిస్తుంది చూస్తే పైనుంచి. ఇక్కడ పక్కన పెట్టేసి టిక్కీల పరిస్థితి చూసేద్దాం. టిక్కీస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయండి, ఇంకొక 1 minute కుక్ అయితే సరిపోద్ది. ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టాము, బికాజ్ లోపల కూడా కుక్ అవ్వాలి అండ్ స్లోగా కుక్ అవుతే బాగుంటుంది అనమాట. అండ్ వెరీ లెస్ ఆయిల్ వాడాం, ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టేస్తే మళ్ళీ మనకి అడుగంటేస్తుంది, కలర్ మారిపోతుంది కాబట్టి. టిక్కీస్ రెడీ అయిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆల్రెడీ బాయిల్డే కాబట్టి అరటికాయను మళ్ళీ ఇది, సో ఎక్కువసేపు కూడా మనం టిక్కీస్ని కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఆహా, గర్మా గరం అరటికాయ ఆలుతో బుల్లెట్స్ అండ్ టిక్కీస్. ఒకటేమో డీప్ ఫ్రై, పిల్లలకి నచ్చేస్తుంది, యంగ్స్టర్స్కి కూడా నచ్చేస్తుంది. ఒకటేమో షాలో ఫ్రై టిక్కీస్ లాగా విత్ వెరీ లెస్ ఆయిల్. ఎల్డర్లీ పీపుల్ కెన్ ఆల్సో ఎంజాయ్ అనమాట. సింపుల్గానే ఉంది, ఈజీగా ఉంది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. ఫస్ట్ బుల్లెట్ తింటాను, బికాజ్ నాకు డీప్ ఫ్రైడ్ అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి. వెరీ సాఫ్ట్, నైస్ టేస్ట్. లెట్ మీ టేస్ట్ ద టిక్కీ ఆల్సో. కొంచెం స్పైసీగా ఉంది, కానీ ఐఎమ్ ఎంజాయింగ్. నేను కొంచెం స్పైసీగానే తింటాను కాబట్టి.